ఒక్కసారి ఎవడైనా సరే మహాభారతాలు రామాయణాలు యుద్ధాలు ఆడవాళ్ళ కోసం జరిగినంటే చెప్పు తగ్గుతుంది. అది ఎవరైనా సరే నేను చెప్తున్నాను. ఆడవాళ్ళ కోసం జరగల. మగాడిలో ఉన్న రాజ్యకాంక్ష, మగాడిలో ఉన్న స్త్రీలోలత్వం, మగాడిలో ఉన్నటువంటి దుర్బుద్ధి వల్లనే యుద్ధాలు జరిగినాయి. అక్కడ కూడా ఆడది గొప్పది కాబట్టే ఆ ఆడదాని కోసమే యుద్ధాలు జరిగినాయిరా. ఆడదానిలో ఉన్న గొప్ప లక్షణాల కోసము, ఆ స్త్రీమూర్తులని మళ్ళీ తిరిగి తెచ్చుకోవడానికి, వాళ్ళని అవమానించిన వాళ్ళకి శిక్ష పడాలి అని ఒక మగవాడు ముందుకు వచ్చాడంటే ఆ స్త్రీమూర్తి ఎంత గొప్పదో అర్థం చేసుకోండి. ఇంకొకసారి ఇలాంటి నాలుక మడత పెట్టే మాటలు మాట్లాడితే మాత్రము నేను చెప్తున్నాను, నేనే ముందుకు వస్తా. ఫస్ట్ ఎవ్వరూ మాట్లాడడం లేదు, ఎవరూ ఇది చేయట్లేదు. స్త్రీలంటే అంత చులకనగా ఉందా? నిన్నగాక మొన్న చూసాం ప్రపంచ అందాల పోటీలప్పుడు సిగ్గు లేకుండా ఒక ఎంపీ, ఒక చైర్మన్ అంట వచ్చి కూర్చొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడిపోయారు. అరే నీ దేశంలో నీ రాష్ట్రంలోనే ఆడదానికి విలువిచ్చేటటువంటి ఒక్క మగాడు లేడు. మగాడి గురించి మాట్లాడదాం వాసుదేవ్ గారు. ఈరోజు ఏం మాట్లాడుతున్నారు? మాట్లాడితే ఆడది అరే యుద్ధాలే ఇదొక ఫ్యాషన్ అయిపోయింది ఒక్కొక్కడికి. ఆడదాని వల్ల యుద్ధాలు జరిగినాయి, ఆడదాని వల్ల తగులు వస్తున్నాయి. నీలో సమర్థత ఉంటే ఇంట్లో ఎందుకు తగులు వస్తాయరా? నీలో సమర్థత ఉంటే ఎందుకు ఇవన్నీ జరుగుతాయి? ఆడదానిలో గొప్పతనం ఉంది కాబట్టి అంత పెద్ద పెద్ద యుద్ధాలు చేసి అంత సంహారం జరిగిన ఒక ఆడదాన్ని రక్షించుకున్నారంటే ఆడది ఎంత గొప్పది, ఆ మహిళ ఎంత గొప్పది. మిస్టర్ చిలక ప్రవీణ్ గుర్తుపెట్టుకో. చిలక ప్రవీణ్ లాంటి వాళ్ళందరికీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి.